శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 20 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 7:50 వరకు ఉంది. తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం సాయంకాలం 6:09 వరకు ఉంది. గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే సాంఘిక వ్యవహారాల్లో కూడా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి, వాటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం చాలా మంచిది. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం చాలా చక్కగా సహకరిస్తుంది. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి, ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకోవటానికి కూడా అనురాధ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార యోగ్యతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీకు కొత్తగా ఏవైనా పదవులు ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఆఫీసులో పనిచేసే చోట వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి, మీకు పనిచేసే చోట గుర్తింపు ఎక్కువగా లభించడానికి ఆస్కారం ఉంది. ప్రతి పనిలో కూడా శాంతి, సౌఖ్యము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపై దగ్గరించుకోవటం, దుర్గానామం స్మరించుకోవటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణం చేయటం ద్వారా ప్రయాణాల పరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం చాలా అద్భుతంగా ఉంది. వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం స్వీకరించే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ కర్కాటక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆనందకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు అకారణంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రయాణాల్లో ఆటంకాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ ఆటంకాలు అధిగమించడానికి దుర్గానామాన్ని స్మరించుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి 1కి 10 సార్లు ఆ తర్వాత ధనాన్ని ఖర్చు చేయాలి. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. విశేషమైనటువంటి కార్యజయాన్ని అందిపుచ్చుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా మీ తెలివితేటలు, మీ చాకచక్యంతో మంచి పరిష్కార మార్గాలు వెతుక్కొని విజయం సాధించే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కళత్రము వల్ల అంటే జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానం యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం వల్ల సానుకూల ప్రయోజనాలు పొందే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఒక వార్త మీ మనసుకు బాధను కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గురువారం కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన బృహస్పతయే నమః అనే మంత్రాన్ని గనక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 21 సార్లు చదువుకుని వెళితే గురుబలం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి 12 రాశుల వాళ్ళు బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయటం, వీలైతే ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుని పని మీద బయటకు వెళ్ళటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర చాలా మంచిది. మొండి బాకీలు వసూలు చేసుకోవడంతో పాటుగా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి కూడా గురుహోర చాలా మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర చాలా మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.